గుడ్ మార్నింగ్. ఇవాళ 8 ఆగస్ట్ 2024 మనము తెలుగులో ఈనాడులోని సంపాదకీయాల గురించి చర్చించడానికి ముందుకెళ్తున్నాము. మొట్టమొదటి ఆర్టికల్ ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి. భారత జాతీయ విద్యా విధానం 2020లో దానిలో భాగంగా విశ్వవిద్యాలయాలు కళాశాలల గుర్తింపు అక్రిడియేషన్ ఇచ్చే విధానాన్ని పూర్తిగా సంస్కరించాలని లక్షించారు. ఇంతవరకు ఉన్నత విద్యా సంస్థల స్వభావం, లక్ష్యాలు, పద్ధతుల ఆచరణ, వైవిధ్యం వంటి అంశాలను పరిగణలో తీసుకోకుండానే వాటికి గుర్తింపు ఇస్తూ వచ్చారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని కళాశాలల మధ్య ఉన్న అంతరాలను పరిగణలోకి తీసుకోలేదు. ఈశాన్య రాష్ట్రాల్లోని విద్యా సంస్థల స్వభావం ద్వారా చాలా వైవిధ్యభరితమైనది. వాటి విషయంలో భౌగోళిక అంశాలు ప్రధానంగా ఉంటుంది. అక్కడ ప్రవేశాలు తక్కువే. ఇటువంటి అంశాల ఆధారంగా అక్రిడియేషన్ ప్రక్రియలో కొన్ని మార్పులు చేపట్టిన మౌలిక విధానం పెద్దగా మారలేదు. విద్య, వైద్య, న్యాయ రంగాల్లో కోర్సులు అందించే సంస్థల కోసం ప్రత్యేక మాన్యువల్స్ ను ప్రవేశపెట్టారు. అందులోనూ అన్ని విద్యా సంస్థలను వర్తించే అంశాలకే ప్రాధాన్యం కల్పించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకే కొలత అందరికీ సరిపోతుందనే పద్ధతిని చేర్చుకోవడం అక్రిడియేషన్ సంస్థల్లో కీలకం. నాక్ సంస్థకు 1994లో చట్టబద్ధత కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యా సంస్థల ప్రమాణాల మదింపులో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రారంభంలో ఉన్నత విద్యా సంస్థలు నక్షత్రాల పద్ధతిలో గ్రేడులు కేటాయించారు. తర్వాత వాటి స్థానంలో A++, A+, A, B, B+, B, C వంటి గ్రేడ్తో ప్రవేశపెట్టారు. డి గ్రేడ్ అంటే సంస్థకు అక్రిడియేషన్ పొందే అర్హత లేదని అర్థం. అనంతరం వాటి స్థానంలో కేవలం 3 గ్రేడ్లు ABC మాత్రమే ఇచ్చారు. మళ్ళీ దాన్ని రద్దు చేసి పాత పద్ధతి అయిన A++, C దాకా ఆ విధానాన్నే ఇప్పుడు అనుసరిస్తున్నారు. ప్రస్తుతం ఏదైనా విద్యా వ్యవస్థ 4 పాయింట్లతో 3.5కి పైన సాధిస్తే దానికి అత్యధిక గ్రేడ్ A++ వస్తుంది. 1.5 కంటే తక్కువ స్కోర్ తెచ్చుకునే సంస్థలను అక్రిడియేషన్ కింద అర్హత ఉండదు, అంటే డి గ్రేడ్ పొందుతారు. ఈ విధానంలో మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రేడుల స్థానంలో బైనరీ పద్ధతిని ప్రవేశపెట్టి దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. కొత్త అక్రిడియేషన్ విధానంలో 2 దశలు ఉంటాయి. మొదటి దశలో విద్యా సంస్థలకు గుర్తింపు ఇవ్వాలా వద్దా అనేది మాత్రమే నిర్ణయిస్తారు. ఇందులో అర్హత సాధించిన సంస్థలు రెండో దశకు వెళ్తాయి. అక్కడ మొత్తం 5 స్థానాలు, అంటే 5 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 5 ప్రమాణాలు పాటించే విద్యా సంస్థలు అంతర్జాతీయ నాణ్యత కలిగిన గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అని అభివర్ణిస్తారు. ఈ ప్రాతిపదిక నూతన విధానంపై ప్రస్తుతం ప్రజాభికరణ సేకరణ జరుగుతోంది. త్వరలో నూతన అక్రిడియేషన్ విధానానికి సంబంధించి అగ్రదర్శకాలు, మాన్యువల్స్ విడుదలయ్యే అవకాశం ఉంది. విద్యా సంస్థల అక్రిడియేషన్ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్రం 2022లో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణన్ అధ్యక్షతన ఈ సంఘం అనేక సమీక్షలు నిర్వహించి 2023లో తుది నివేదిక సమర్పించింది. ప్రస్తుతం అమలవుతున్న ఒకే కొలత, భిన్న గ్రేడ్ల పద్ధతి నుంచి సరళమైన బైనరీ పద్ధతికి మళ్లాలని నివేదిక సూచించింది. ఇందులో ముందుగా ఉన్నత విద్యా సంస్థలకు అక్రిడియేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. 1-2 సంవత్సరాల తర్వాత వాటికి మెచ్యూరిటీ బెస్ట్ గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలని కోరింది. నూతన విధానంలో మంచి ఫలితాలు సాధించిన సంస్థలు మెంటార్ సంస్థలుగా పనిచేస్తాయి. మిగిలిన కింద స్థాయి సంస్థల పనితీరును మెరుగుపరిచేలా వాటిని ఉపయోగించాలని పేర్కొంది. ఉన్నత విద్యా సంస్థల్లో వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని మల్టీ డిసిప్లినరీ బోధన, పరిశోధన, వృత్తి విద్య, నైపుణ్య ఆధారిత కళాశాలగా విభజించి మదింపు చేపట్టేలా నూతన విధానాన్ని రూపొందించాలని రాధాకృష్ణన్ సంఘం సూచించింది. లలిత విశ్వవిద్యాలయం వంటి వారసత్వ విద్యా సంస్థల్లో వైవిధ్యాన్ని కాపాడేలా నూతన విధానం ఉండాలని ఉన్నత స్థాయి కమిటీ నిర్దేశించింది. అంతర్జాతీయ ర్యాంకింగ్ సంస్థలైన టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్, క్యూస్ మదింపు ప్రక్రియలో కొత్త విధానాన్ని అమలు పరుస్తారు. ప్రజాభిప్రాయాన్ని కూడా క్రోడీకరించి త్వరలోనే నాక్ కొత్త నేషనల్ అక్రిడియేషన్ కమిటీ నాక్ విధానానికి సంబంధించి ఒక ముసాయిదాను ప్రకటించవచ్చు. నూతన అక్రిడియేషన్ ప్రధానానికి సంబంధించి అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు విద్యా సంస్థ గుర్తింపు సాధించడానికి కనీస స్కోర్ ఎంత? ప్రస్తుత స్కోర్ సరిపోతుందా? అధికారుల బృందం విద్యా సంస్థలను సందర్శిస్తుందా? కేవలం డేటా ఆధారంగానే మదింపు ప్రక్రియను చేపడతారా? అలాగైతే డేటా సమర్పణలో నిబద్ధత, నిజాయితీల మాట ఏమిటి? అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
లోపభూయిష్టమైన డేటా కారణంగానే నాక్ ఇటీవల అప్రతిష్ట మూటగట్టుకుంది. ఇక మెచ్యూరిటీ, బెస్ట్ గ్రేడింగ్ అక్రిడియేషన్ విషయంలో స్కోర్‌ని ఏ విధంగా లెక్కిస్తారో స్పష్టత లేదు. ప్రస్తుతం అమలవుతున్న 7 అంచెల గ్రేడింగ్ విధానానికి, 5 అంచెల కొత్త విధానానికి తేడా ఏంటనేది చాలా మందికి అర్థం కాని విషయం. నూతన విధానంలో విద్యార్థులు, అధ్యాపకుల పాత్ర ఏ విధంగా ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి ఇటువంటి సందేహాలన్నింటినీ నాక్ అధికారులు నివృత్తి చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. నూతన విధానాన్ని అత్యంత పటిష్టంగా రూపొందించి సమర్థంగా అమలు చేసినప్పుడే భారత ఉన్నత విద్యారంగ ప్రమాణాలు మెరుగుపడతాయని ఆర్టికల్ చెప్తున్నారు. ఇది ఆచార్యులు పూర్వ కులపతి, వైస్ ఛాన్సలర్ నాగార్జున యూనివర్సిటీ నుంచి. సో మంచి ఆర్టికల్ అండి. జాతీయ విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి, అక్రిడియేషన్ గురించి. బేసిక్గా జిఎస్టీ ఇంపాక్ట్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ మీద ఏ విధంగా ఉంటుంది అనేది ఈ ఆర్టికల్. జీవిత ఆరోగ్య బీమా పాలసీలు ప్రీమియాలపై వసూలు చేస్తున్న 18% జిఎస్టీ హేతుబద్ధీకరించాలని ఇటీవల కోరుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆర్థిక మంత్రి గారికి లేఖ రాశారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్లమెంట్లో సైతం పార్టీలు అతీతంగా దాదాపు 300 మంది ఎంపీలు బీమా పాలసీపై జిఎస్టీ ఎత్తివేతకు మద్దతు తెలియజేశారు. ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియాలపై 18% జిఎస్టీని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఇండియా కూటమి పార్లమెంట్ దగ్గర తాజాగా ధర్నా నిర్వహించింది. కోవిడ్-19 అనంతరం జీవిత ఆరోగ్య బీమాలపై అవగాహన మరింతగా పెరిగింది. అంతర్జాతీయ సంస్థ స్విస్ రే విడుదల చేసిన ప్రపంచ బీమా నివేదిక 2023 ప్రకారం రాబోయే 10 ఏళ్లలో భారత్ బీమా విపణి వేగంగా విస్తరించనుంది. ఇటీవల కేంద్ర ఆర్థిక సర్వే సైతం ఇదే విషయాన్ని ధృవీకరించింది. వచ్చే 5 ఏళ్లలో భారత బీమా రంగం 7.1% మేర వృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక రంగ వృద్ధి పెరుగుతున్న మధ్యదాయ వర్గాలు, నూతన సాంకేతిక ఆవిష్కరణల కారణంగా ఈ వృద్ధి సాధ్యమవుతుందని స్విస్ రే నివేదిక విశ్లేషించింది. బీమా రంగం ఎంత అభివృద్ధి చెందితే ప్రభుత్వాలకు అంత ఉపయుక్తం. ఎందుకంటే భారత బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికరణ సంస్థ ఐఆర్డిఏ, ఇండియన్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ నిబంధనల ప్రకారం బీమా కంపెనీలు తమ పెట్టుబడుల్లో సింహభాగాన్ని ప్రభుత్వంలో పెట్టాలి. దీనివల్ల దేశాభివృద్ధికి అవసరమయ్యే దీర్ఘకాలిక నిధులు తక్కువ వడ్డీకే స్థానికంగా సమకూరుతాయి. ఆత్మ నిర్భర్ భారత ఆవిష్కరణలకి ఇవి ఎంతగానో అక్కరకొస్తాయి. అస్థిరమైన విదేశీ ప్రత్యక్ష పరోక్ష పెట్టుబడులను దేశీయ అంతర్గత కుదుపులకు ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కావని ప్రపంచ బ్యాంక్ మాజీ ఉపాధ్యక్షుడు జోసెఫ్ గతంలో వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధికి అవసరమైన నిధులను అందిస్తున్న వ్యక్తుల జీవితాల్లో కీలకమైన బీమా రంగం విషయంలో పాలకుల హేతుక నిర్ణయాలు విస్మయం కలిగిస్తున్నాయి. దేశీయంగా ఎలాంటి జీవిత ఆరోగ్య బీమా పాలసీలు లేని వారు నేటికి పెద్ద సంఖ్యలో ఉన్నారు. బీమా ప్రాధాన్యం తెలిసి చాలా మంది పాలసీలు తీసుకోవడానికి ముందుకొస్తున్నారు. ప్రీమియాలపై 18% జిఎస్టీ విధించడం వల్ల ఎంతో మంది వెనక్కి తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల అనుకోని అనారోగ్యం తలెత్తినప్పుడు కుటుంబాల తీవ్ర నష్టం తప్పదు. దేశాభివృద్ధిపైన ప్రభావం పడుతుంది. ఇండియాలో ప్రజారోగ్య వ్యవస్థ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ఎంతో మంది గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ వైద్య వ్యయానికి గుల్ల కాకూడదనే ఆరోగ్య బీమా ఎంతో అవసరం. ప్రతి పౌరుడికి జీవించే హక్కుని మన రాజ్యాంగం కల్పించింది. ఆరోగ్యకరంగా జీవించడం అనేది అందులో అంతర్భాగం. బీమా అన్నది జీవితానికి భరోసా ఇస్తుంది. అందుకే బీమా రంగాన్ని వ్యాపారపరంగా కాకుండా మానవీయ కోణంలో చూడాలి. ప్రాణాపరమైన జీవిత ఆరోగ్య బీమాలపై 18% జిఎస్టీ వడ్డించడం సమర్థనీయం కాదు. ఆరోగ్య వ్యవహారాలకు సంబంధించి జయంత్ సింహ నేతృత్వంలో ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ సైతం గతంలో జీవిత ఆరోగ్య బీమాలపై జిఎస్టీ విధింపును హేతుబద్ధీకరించాలని సూచించింది. బీమాను ప్రాథమిక అవసరంగా గుర్తించి పన్ను పరిధి నుంచి తప్పించాలని ఐఆర్డిఐ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు నీలేష్ సాకే కూడా కేంద్రానికి విన్నవించారు. భారతీయ జీవిత బీమా సంస్థలు సమాఖ్య కూడా పాలసీదారులకు, బీమా కంపెనీలకు గుడిబండలా మారిన అత్యధిక జిఎస్టీ విధింపును వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీమా పాలసీలను ఆదాయ వనరుగా కాకుండా ప్రజల సామాజిక భద్రతగా ఒక ప్రాథమిక అవసరంగా గుర్తించాలి. వాటిని జిఎస్టీ నుంచి వెంటనే ఎత్తివేయాలి. అప్పుడే దేశీయంగా పెద్ద సంఖ్యలో ప్రజలు బీమా రక్షణ చట్రం కిందకి చేరడానికి అవకాశం కలుగుతుంది. 2020 నాటికి బీమా అందరికీ బీమా అనేది ఐఆర్డిఏ లక్ష్యం సాకారం అవడానికి ఒక మార్గం సుగమం అవుతుంది అని చెప్పి బీమా గురించి చెప్తున్నారు. జిఎస్టీ ఏంటంటే ప్రతి దాని మీద పెరిగిపోయింది. ఇప్పుడు జిఎస్టీ స్లాబ్స్ ను కూడా నియంత్రించాలి అని చెప్పేసి చాలా డిస్కషన్ జరుగుతుంది. చూద్దాం ఫ్యూచర్ లో ఏమవుతుందో. బట్ ఈ బీమా వల్ల
చాలా మంది పేద ప్రజలు తీసుకుంటారు. ఎత్తివేయడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఈ బీమా 18% అంటే ఇప్పుడు ₹100 పెడుతున్నారంటే ₹18 ఎక్స్ట్రా ఇవ్వాలి. అది చాలా దారుణం. సో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ మిడ్ డే మీల్ స్కీమ్ గురించి. భారత్లో ఎయిర్ పొల్యూషన్ గురించి దాని తీవ్రతపై ల్యాన్సెట్ ఒక గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆందోళనకర విషయాలను వెల్లడించింది. హైదరాబాద్ లో సహా 10 నగరాల్లో సంభవిస్తున్న రోజువారీ మరణాల్లో 7% పైగా కాలుష్యం వల్లే చోటు చేసుకుంటున్నాయని అది హెచ్చరించింది. వంట చెరుకుకు మండించడం వల్ల పొగతో పాటు అత్యంత ప్రమాదకరమైన రేణువులు గాల్లో కలుస్తున్నాయని విశ్లేషించింది. వాటి స్థాయి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన పరిమితికి మించిపోయిందని ల్యాన్సెట్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. కలపను మండించడం ద్వారా వెలువడే పొగ కారణంగా మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్, క్షయ, అంధత్వం ప్రబలుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బడి పిల్లలు మధ్యాహ్న భోజనం పెట్టడం కొత్తేమీ కాదు. 1925లో మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో చదివే పిల్లలకు భోజనం ఏర్పాటు చేసేవారు. 1984లో గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో విద్యార్థులకు భోజనాన్ని ఉచితంగానే అందించేవారు. 1995 ఆగస్టు 15 రోజున దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించే చిన్నారుల కోసం మధ్యాహ్న భోజనం అందించడం ప్రారంభించారు. కాలక్రమంలో 10వ తరగతి వరకు విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. చిన్నారులు ఎవరు పేదరికం కారణంగా చదువులకు దూరం కాకూడదు, వారిలో పౌష్టికాహారం లేమిని పారద్రోలాలనేది ఈ పథకం ప్రధాన ఉద్దేశాలు. మధ్యాహ్న భోజనం పథకం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ వంటలను సిద్ధం చేయడానికి మహిళల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్న చోట్ల నిర్వాహకులు వారి కంటే ఇంటి నుంచి తెచ్చిన గ్యాస్ సిలిండర్లో వంటలు చేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న చోట్ల వంట చెరుకు పైనే మండిస్తేనే పొయ్యిలు వెలిగే పరిస్థితులు నెలకొన్నాయి. భోజనాన్ని వండించేందుకు వంట గ్యాస్ను వినియోగించాలా, వంట చెరుకును ఉపయోగించాలా అనే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడం ఒక విడ్డూరం. విద్యాశాఖకు ఒక్కో మహిళకు వంట చేసినందుకు నెలకు 3,000 గౌరవ వేతనంతో పాటు విద్యార్థులు తిన్న భోజన ప్లేట్ల సంఖ్యను బట్టి డబ్బులు లెక్కగట్టి చెల్లిస్తున్నారు. ప్రభుత్వం కేవలం సన్నబియ్యాన్ని ఉచితంగా సరఫరా చేస్తుంది. కూరగాయలు, గుడ్లు, అరటిపండ్లు, ఇతరత్ర సామాగ్రిని మహిళా ఏజెన్సీలే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తరగతులను బట్టి విద్యార్థులు ఆహారం అందించినందుకు ప్లేటుకు ₹5.45 నుంచి ₹10.60 వరకు చెల్లిస్తున్నారు. ప్రతి విద్యార్థికి గరిష్టంగా 30 గ్రాముల వరకు ప్రోటీన్ ఇచ్చే ఆహారంతో పాటు 150 గ్రాముల ఆహార ధాన్యాలు, 75 గ్రాముల నూనె, 30 గ్రాముల పప్పు ధాన్యాలు, వారానికి 3 కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 11,20,000 పాఠశాలలో దాదాపు 12 కోట్ల మంది బడి పిల్లలకు భోజనం అందిస్తున్నామని విద్యాశాఖ నివేదిక స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి మహాలక్ష్మి పథకం కింద 500కే గ్యాస్ సిలిండర్ను అందజేస్తున్నారు. ఈవెన్ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ అందజేస్తున్నారు. 2016లో కేంద్రం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా వెనుకబడిన కుటుంబాల మహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందించింది. రూరల్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది పథకం కింద ఎంపికైన మండలాల్లో భోజన నిర్వహణకు వంట గ్యాస్ పొయ్యిలను రాయితీతో అందించింది. వీటిని మినహాయిస్తే చాలా చోట్ల ఇంకా కట్టెల పొయ్యిపైనే వంటలు చేస్తున్నారు. కేంద్రం, రాష్ట్రాలు పర్యావరణ స్పృహను పెంపొందిస్తుండటంతో ఇళ్లలో వంట చెరుకు వినియోగం క్రమక్రమంగా తగ్గుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ మధ్యాహ్న భోజనం తయారీలో మాత్రం ఇంకా వంట చెరుకు ఉపయోగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు తలుచుకుంటే నిర్వాహకుల రాయితీలపై సిలిండర్లు ఇవ్వడం పెద్ద సమస్య ఏమీ కాదు. కానీ ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదన్నదే ఒక శేష ప్రశ్న. వంట పొయ్యి నుంచి వెలువడే పొగతో మహిళా నిర్వాహకులు, తరగతి గదిలో పాఠాలు వినే విద్యార్థులు, ఉపాధ్యాయులు సైతం కళ్ళు మంటలు, దగ్గు, ఆయాసంతో ఇబ్బందులు పడుతున్నారు. పొగ చూరిన అన్నం, కూరలతో బుక్కెడు బువ్వ తినేందుకు పిల్లలు ఏమంతా ఇష్టపడటం లేదు. ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చే పరిస్థితుల్లో లేకపోవడంతో ఎంతో మంది పిల్లలు పస్తులుంటున్నారు. వారి బాధలను ప్రభుత్వాలు చెవికి ఎక్కించుకోలేవా అని చెప్పేసి ఆర్టికల్ రాయబడింది. మంచి ఆర్టికల్. సో ఎయిర్ పొల్యూషన్ గురించి. సో ఇవాళకి అంతేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.